హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనకి నియర్గా మనం ఇంట్లో కానీ మన ఊర్లో కానీ చాలామంది పిల్లలు ఈ డిజార్డర్తో కొంచెం ఫేస్ చేస్తూ ఉంటారు. సో కొంచెం అవేర్నెస్ ఇద్దామనేసి వీడియో చేస్తున్నానండి. సో పుట్టినప్పుడు కొంతమంది పిల్లలు ఇక్కడ ముక్కు దగ్గర కానీ నోటి దగ్గర కానీ ఇట్లా ద్వారం ఉన్నట్టు, ఇక్కడ బొమ్మలో కనిపిస్తుంది కదండి, అట్లా ద్వారం ఉన్నట్టు ఏ బేబీ కన్నా అట్లా అనిపిస్తే అది క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ అండి. క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ అంటే మనం పుట్టేటప్పుడు కొంతమందికి ఫాదర్స్ నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ కొన్ని జీన్స్ అవి మనకి అక్కడి నుంచి వస్తాయన్నమాట. అట్లా వచ్చేటప్పుడు కొంతమంది పిల్లలకి వాళ్ళ ఫాదర్స్లో కానీ వాళ్ళ పేరెంట్స్లో కానీ వాళ్ళ అత్త వాళ్ళ సైడ్ కానీ అంటే వాళ్ళ బ్లడ్ నుంచి పోయి ఆ జీన్స్ అనేది మన బాడీ పుట్టేటప్పుడు అమ్మ గర్భంలో ఉండేటప్పుడు అది స్ప్రెడ్ అయ్యేటప్పుడే వచ్చేటప్పుడే అది కొంచెం జీన్స్ కొంచెం ప్రాబ్లం అయ్యి ఆ జీన్స్ కొంచెం రాకోకుండా ఉండింది అనుకోండి, అట్లాంటప్పుడు ఇట్లా కొంచెం జెనెటిక్ డిజార్డర్స్ అనేవి డెవలప్ అవుతాయండి పిల్లల్లో. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ పుట్టేటప్పుడే ఇట్లా ప్రాబ్లం ఏమన్నా ఉందా అనేది మనకి పీడియాట్రిషియన్ వాళ్ళు డెలివరీ అయిన తర్వాత మనకి బేబీని మనకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేటప్పుడు వాళ్ళు చెప్తారనమాట. ఇట్లా బేబీకి ఇట్లా క్లెఫ్ట్ ప్యాలెట్ ఉంది, అంటే ఇక్కడ ద్వారం ఉంది, సో దీనికి మనం ఏం ట్రీట్మెంట్ చేయొచ్చు, ఏం చేయాలి అనేది వాళ్ళు చెప్తారనమాట. అంటే క్యూరబుల్లా కాదా, నాన్ క్యూరబుల్లా అనేది వాళ్ళు మనకి ఇన్ఫామ్ చేస్తారనమాట. ఒకవేళ ఇది క్యూర్ అవుతుంది అంటే కనుక ప్లీజ్ అది చిన్నగా ఉన్నప్పుడే మనము దాన్ని హాస్పిటల్కి వెళ్ళి దాన్ని కరెక్ట్ సర్జరీ చేసుకోవడమా లేకపోతే మెడిసిన్స్, మోస్ట్లీ సర్జరీనే రెఫర్ చేస్తారు. సో సర్జరీ అవసరమైతే మోస్ట్లీ సర్జరీ చేయించేసుకోండి. ఎక్కువ డిలే చేశారంటే పిల్లలు పెద్ద అయిన తర్వాత చాలా ఇబ్బంది పడతారండి. సో అందుకనేసి చెప్తున్నాను. ప్లీజ్ ఈ బొమ్మలో కనిపించినట్టు అక్కడ అంటే కొంతమంది విలేజ్లో ఎవరికైనా తెలియకపోయినా మీరు ఒకవేళ చూసినా వాళ్ళకి చెప్పండి ప్లీజ్. ఇట్లా బిడ్డకి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు సర్జరీ అడ్వైస్ చేసి సర్జరీ అంటే ఆ ద్వారాన్ని క్లోజ్ చేస్తారనమాట. బిడ్డ కొంచెం పెద్దగా అయినాక బిడ్డకి అది పాలు తాగాలన్నా కూడా ఇబ్బందేనండి. అందుకనేసి సో ముందుగా మనం చూసుకొని దానికి ఏమైనా సర్జరీ అట్లా అవసరమైతే సర్జరీ చేపిస్తే బిడ్డ కొంచెం ఎదిగినాక తన ఓన్గా తినడము, బ్రీతింగ్ ప్రాబ్లం రాకోకుండా ఉంటుంది. అండ్ ఏమన్నా తిన్నా కూడా ఊపిరితిత్తుల్లోకి పోకోకుండా హెల్ప్ చేస్తుందండి. సో అందుకని థ్యాంక్ యూ.